యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అనవసరంగా మనం ఈరోజు కన్నయ్యతో పూజ చేయించాం. వసంత, ఇంకా చాలా ఆపు. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవాల్సిన పని లేదు. కన్నయ్య ఇలా చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం డాడీ? గురువుగారికి ఈ విషయం చెప్పి ఏం చేయాలో తననే అడిగి తెలుసుకుందాం. అమ్మయ్యా, కన్నయ్య నువ్విక్కడే ఉన్నావా? నిన్ను చూసేసరికి నా భయం మొత్తం పోయింది. అవును కన్నయ్య, నువ్వు ఎప్పుడైనా నాలాగా ఒంటరిగా ఉన్నావా? ఇంతకీ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేసేవాడివి? నువ్వెలా ధైర్యంగా ఉండేవాడివి? నీకు భయం వేసేది కాదా? నాకంటే నువ్వున్నావు, మరి నీకెవరున్నారు? సరే కన్నయ్య, నువ్వేం చెప్పొద్దు. నీకోసం నేనొక పాట పాడతా. కన్నయ్య, నాకిప్పుడు ఆకలేస్తుంది. ఏం చేయాలి? అరే, చక్కెర పొంగలి. కన్నయ్య, నాకు ఆకలనగానే పొంగలి తెచ్చావా? థ్యాంక్స్ కన్నయ్య, నేను తింటాను. చక్కెర పొంగలి చాలా బాగుంది. మమ్మీ చూస్తే నాకు కడుపు నొప్పి వస్తుందని తిననివ్వదు. అందుకే దీన్ని ఎక్కడైనా దాచిపెడతాను. దీన్ని ఎక్కడ దాచిపెట్టాలి? స్టోర్ రూమ్లో అయితే ఎవ్వరికీ దొరకదు. చాలా బాగుంది. కన్నయ్య, నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను.
ఇంట్లో ఉన్న వస్తువులు ఒక్కొక్కటి లక్షల్లో పలుకుతాయి. ఏ ఒక్కటి ఎత్తుకొచ్చినా మన ఇల్లు బంగారమే. సరే నేను ఇటెళ్దా, నువ్వు అటొచ్చాయి. నువ్వు అటెలు, నేను ఇట్టెళ్తా. సరే జాగ్రత్త. శ్యామమ్మ, శ్యామమ్మ, దొంగలు వస్తున్నారు. ఎవరు వస్తున్నారు? తలుపు తీయండి. రేయ్, ఎవరది? పదరా, వచ్చేయ్, రేయ్, పద. రేయ్, ఆగండి. రేయ్. ఎవరో దొంగలండి. కొంచెం లేట్ అయితే ఎంత ఘోరం జరిగేదో. అవును, ఫ్లూట్ సౌండ్ వచ్చిందేంటి? ఫ్లూట్ ఊదడం ఏంటండి? దొంగతనానికి వచ్చిన వాళ్ళు మేమిక్కడే దొంగతనానికి వచ్చామని ఫ్లూట్ ఊతారా ఏమిటి? ఆ కన్నయ్యే ఫ్లూట్ ఊది మనల్ని మేలుకునేలా చేశాడు. ఎలాగైతేనే ఈ గండం నుంచి ఆ కన్నయ్యే గట్టెక్కించాడు. తలుపు తీయండి. అఖిల్ బాబు, ఎవరో ఉన్నట్టున్నారు. ఆ, వెళ్ళి చూడు అఖిల్. తలుపు తీయండి. శ్యామమ్మ, నేను లోపల ఉన్నాను. అంటే ఫ్లూట్ ఊదింది నువ్వా? అవును సార్, నేనే. నీ వల్ల ఈ ఇంటికి ఎంతో మేలు జరుగుతుందని గురువుగారు చెప్పారు. ఇప్పుడు అదే నిజమైంది నాన్న. ఈ ఇంట్లో కంపెనీకి, ఈ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్, ఖరీదైన వస్తువులు ఉన్నాయి. ఆ దొంగల్ని నువ్వు చూడకపోతే వాళ్ళు అన్నీ ఎత్తుకెళ్ళిపోయేవారు. నీ వల్ల మాకు ఈరోజు ఏ నష్టం జరగలేదు. థ్యాంక్స్ కన్నయ్య. అవును కన్నయ్య, నువ్వు లోపలున్నావేంటి? నువ్వు ఇంటికి వెళ్ళిపోయావు అనుకున్నావు. మీతో ఇక్కడే ఉంటానని చెప్పి ఇంటికెందుకు వెళ్తాను సార్? అయితే ఆ స్టోర్ రూమ్ లోకి ఎలా వెళ్ళావు?
అదా వసంతమ్మ, నేను విహారీ కలిసి దొంగ పోలీస్ ఆడుకుంటున్నాం. అప్పుడు నేను స్టోర్ రూమ్కి వెళ్ళి దాక్కున్నాను. తర్వాత చూస్తే డోరు రావడం లేదు. అప్పుడు నువ్వు మమ్మల్ని పిలవాల్సిందే. పిలిచాను శ్యామమ్మ, కానీ మీరు వినిపించుకోలేదనుకుంటా. ఆ చీకట్లో నాకు చాలా భయం వేసింది. అంతలో ఆ కన్నయ్య కనిపించాడు. అంతే, నా భయం అంతా పోయింది. కొద్దిసేపు కన్నయ్యతో మాట్లాడి పాట కూడా పాడుకున్నాను. నిజంగా నువ్వు పిలిచింది నాకు వినిపించలేదు నాన్న. నువ్వు కనిపించకపోయేసరికి మేము ఇల్లంతా వెతికాము, చాలా కంగారు పడ్డాము. కన్నయ్య ఉండగా కంగారెందుకు శ్యామమ్మ? విహారీ, స్టోర్ రూమ్ డోర్ పెట్టింది నువ్వేనా? లేదు మమ్మీ. నిజం చెప్పు విహారీ. లేదు డాడీ, నేను డోర్ పెట్టలేదు. నువ్వు కాకపోతే ఇంకెవరు పెడతారు? నిజం మమ్మీ, నాకేం తెలీదు. శ్యామమ్మ, విహారీ ఎందుకు అలా చేస్తాడు? నన్నెందుకు ఇబ్బంది పెట్టాలనుకుంటాడు? అదే లోక అయి ఉంటుంది. సరే కన్నయ్య, నీకు ఆకలి అవుతుందేమో, పద భోజనం పెడతాను. లేదు శ్యామమ్మ, నేను తినేశాను. తిన్నావా? అవును శ్యామమ్మ, అక్కడ స్టోర్ రూమ్ లో చక్కెర పొంగలి తిన్నాను. ఇది అక్కడికెలా వచ్చింది? ఆ కన్నయ్య తీసుకొచ్చాడు సార్. ఆ కన్నయ్య కాదు, నేనే అక్కడ పెట్టాను. దాన్ని కూడా నా సొంతం కాకుండా చేసావు కదరా. నాన్న కన్నయ్య, ఆ రూమ్లోకి తులసి కొమ్మ ఎలా వచ్చింది? తెలీదు అఖిల్ సార్, ఒకవేళ గాలికొచ్చుండొచ్చు. నువ్వు ఇంటికి వెళ్ళిపోయావనుకొని వ్రతానికి భంగం కలిగిందని మేమంతా చాలా బాధపడ్డాం. కానీ గురువుగారు చెప్పినట్టు నువ్విక్కడ ఉన్నా కూడా శుభగడియలోనే పాయసం తిన్నావు. తులసి కొమ్మ తల కింద పెట్టుకుని పడుకోవడం జరిగింది. ఇదంతా చూస్తుంటే ఆ కన్నయ్యే దగ్గరుండి ఇదంతా చేశాడనిపిస్తుంది. అవునమ్మా, ఆ కన్నయ్య లీలలు అలానే ఉంటాయి. నువ్వు మమ్మీకి దూరం కావాలని ఇలా చేస్తే ఇప్పుడు ఇంకా దగ్గరయ్యావు. అమ్మా శ్యామ, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. పిల్లల్ని తీసుకెళ్లి పడుకోబెట్టమ్మా. అలాగే మామయ్య గారు. రా విహారీ, పదండి. మీరు వెళ్ళండి డాడీ, పడుకోండి. సరే నాన్న. అత్తయ్య గారు, మామయ్య గారు, అఖిల్ బాబు, కన్నయ్యతో ఈ వ్రతం చేయిద్దామా? విహారీ, స్టోర్ రూమ్ డోర్ పెట్టింది నువ్వేనా? వసంత, పడుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు? శ్యామ గురించి. శ్యామ ప్రవర్తన నాకేం నచ్చడం లేదండి. విహారీ విషయంలో తన తీరు రోజురోజుకి మితిమీరుతుంది. చిన్నపిల్లలన్నాక చిన్న చిన్న తప్పులు చేయడం సహజం. కానీ వాటికే పట్టరాని కోపం తెచ్చుకుని కన్న కొడుకని మర్చిపోయి విహారీని దండిస్తుంది. పిల్లలు తప్పు చేస్తే తల్లే కదా బుద్ధి చెప్పాలి వసంత. బుద్ధి చెప్పాలండి, నేనేం కాదనడం లేదు. కానీ శ్యామలా కాదు. పిల్లాడు తెలుసో తెలియకో ఏదైనా చిన్న తప్పు చేస్తే
వాణ్ణి దగ్గరికి తీసుకుని చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారో లేరో అని చూసి ఇలా చేయడం తప్పు నాన్నా, ఇంకోసారి చెయ్యొద్దు అని బుజ్జగిస్తూ సర్ది చెప్పాలి. అంతేకాని పరాయి వాళ్ల ముందు విహారీ మీద అరిస్తే వాడి మనసు నొచ్చుకోదా? ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారు వసంత? కన్నయ్య. మీకు కన్నయ్య పరాయి వాళ్ళ కనిపించడం లేదా? తనిప్పుడు మన ఇంట్లో మన పిల్లాడే అన్నట్టు మనందరిలో కలిసిపోయాడు కదా వసంత. మన అందరిలో కలిసిపోయినంత మాత్రాన ఈ ఇంటి పిల్లాడవుతాడా? కాలేడు కదండి. కన్నయ్య ఎప్పటికీ పరాయి పిల్లాడే. ఏ విషయంలోనూ విహారీకి సరి సమానం కాదు. కానీ ఎందుకో తెలియడం లేదు, శ్యామ మాత్రం కన్నయ్యని అతి గారాబం చేస్తోంది. కళ్ళ ముందు కన్న కొడుకు ఉన్నా గాని కన్నయ్యని ఇష్టపడుతుంది, ప్రేమిస్తుంది. కన్నయ్య మాటల్ని చేష్టల్ని చూసి తను మురిసిపోతుంది. కొన్నిసార్లైతే శ్యామ కన్న కొడుకు కన్నయ్యనేమోనని నాకు అనుమానం వస్తుందండి. పరాయి పిల్లాడి మీద అంత ప్రేమ చూపించడం అవసరమా చెప్పండి? కొంతమంది పిల్లల్ని చూస్తే అలాగే ఉండిపోతారు వసంత. కన్న కొడుకును పక్కన పెట్టి ఆ కన్నయ్యకి ఈ కుర్రాడి చేత పూజ చేయించేంతలానా? చెప్పండి. మీరీ విషయంలో శ్యామాని సమర్థిస్తే నేను ఒప్పుకోను. విహారీకి పూజ చేయించడం నేను వద్దనే చెప్పాను. కాని శ్యామే పట్టుబట్టి చేయించింది. చివరికి ఇలా చేసింది. శ్యామ చేస్తుంది చాలా తప్పండి. కన్నయ్య ముందు విహారీని తక్కువ చేసి మాట్లాడుతుంది. నేనెన్నిసార్లు వద్దని చెప్పినా శ్యామ మాత్రం నా మాట వినడం లేదు. ఇలాగైతే పోను పోను విహారీ పరిస్థితి ఏంటని నాకు ఆందోళన కలుగుతోంది. చూడు వసంత, నువ్వు అతిగా ఆలోచిస్తున్నావు. ఏ కన్నతల్లైనా ఎప్పుడూ తన బిడ్డని కష్టపెట్టదు. విహారీ ప్రవర్తనలో మార్పు రావాలని గట్టిగా మాట్లాడుతుంది తప్ప వాడి మీద శ్యామకి ప్రేమ లేక కాదు. ఈరోజు నా బిడ్డకి మంచి చెడ్డలు తెలియాలి, లేకపోతే రేపొద్దున్న వాడి జీవితం ఏమైపోతుందేమో అని భయపడి కొంచెం కోపం ప్రదర్శిస్తుందంతే. ఏ తల్లైనా అలా చేయడం సహజం వసంత. అంతెందుకు, నువ్వు కూడా చేశావు కదా. మన పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడు వాళ్ళు అల్లరి చేస్తే నువ్వు కోపడలేదా? ఆ తర్వాత నువ్వే బాధపడ్డావు. నీలాగే శ్యామ కూడా విహారి మీద కోప్పడి తర్వాత ఒక తల్లిగా తనలో తానే ఎంతగా బాధపడుతుందో నీకే తెలుసు. నువ్వు విహారి గురించి బెంగపెట్టుకోకు. శ్యామ వాణ్ణి తన కంటికి రెప్పలా చూసుకుంటోంది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, పడుకో. పడుకో వసంత.
కన్నయ్య, నేను ఏదైనా తప్పు చేస్తాను లేదు కదా? మరి అత్తయ్య గారు ఎందుకు నన్ను తప్పు పడుతున్నారు? నేను పూజ చేయించింది నా కొడుకు బాగు కోసమే కదా. కానీ చివర్లో అలా జరిగిపోయింది. ఆ సమయంలో కన్నయ్య ఇంటికి వచ్చాడు. వ్రతానికి భంగం కలగకూడదని కన్నయ్యతో పూజ పూర్తి చేయించాను. ఇది తప్ప? నేను కావాలనైతే కన్నయ్యతో వ్రతం చేయించలేదు కదా. అనుకోకుండా అయింది కదా. మరెందుకు కన్నయ్య నన్ను ఇలా దోషిలో నిలబెడుతున్నావు? కన్న తల్లి ఎక్కడైనా తన పిల్లల్ని చిన్న చూపు చూస్తుందా? చూడదు కదా. మరెందుకు అత్తయ్య గారు నా విషయంలో పొరపాటు పడుతున్నారు?